ముందుగాల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి. మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. రాజకీయంగా ఎప్పుడు ఎవరికి అవకాశాలు వస్తాయో ఎవ్వరికి రావో ఏం సమజ్ కాకుండానే ఉంటుంది. రకరకాల సమీకరణాలు, కులాల లెక్కలు, రాజకీయంగా పాయిదావుడు ఇట్లా చాలా తీర్ల లెక్కలేసుకొని పార్టీలు అవకాశాలు ఇస్తుంటాయి. అట్లా కొంతమందికి మస్తు టాలెంట్ ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలను చీల్చి చెండాడేంత మాట బలం ఉంటుంది. కానీ ప్రజాసేవ చేసేటందుకు మాత్రం అవకాశాలు రావు. గసుంటి లీడర్లకు ఇవాళ 2 పార్టీల నుంచి ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం వచ్చే వరకు కార్యకర్తలు మస్తు ఖుషి అవుతున్నారులా. మరి ఆ కథ ఏందో చూద్దాం పని. అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్. తెలంగాణ రాజకీయాల్లో ఈ ఇద్దరు గురించి తెలవనోళ్ళు లేరనే చెప్పాలి. మాల మహానాడు అధ్యక్షునిగా పనిచేసిన అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్రం కోసానికి జరిగిన ఉద్యమాల సుతం గట్టిగానే పాల్గొన్నాడు. రాష్ట్రం ఏర్పాటైనాక 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తికెంచి పోటీ చేసిండు గాని కొద్ది ఓట్లతోనే ఓడిపోయిండు. ఇక మొన్నటి ఎన్నికల్లో మాత్రం టికెట్ రాలేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసానికి బగ్గనే పనిచేసిండు. పార్టీ అధికారంలోకి వచ్చి గిన్ని రోజులు గడిచినా ఇంకా ఏం పదవి రాలేదు. అచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించటాలకు దయాకర్ అన్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక దాసోజు శ్రవణ్ ప్రజారాజ్యం తరపున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ కెంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. అటెన్క కారు పార్టీలో చేరి తెలంగాణ కోసం బగ్గనే కొట్లాడిండు. జైళ్లకు సుతం పోయిండు. కాకుంటే 2014 ఎన్నికల్లో కారు పార్టీ తరపున టికెట్ ఇవ్వకపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందుగాల పువ్వు పార్టీలో కూడా చేరిండు గాని కొద్ది రోజులకే మళ్ళా కారు పార్టీలో చేరి పనిచేస్తున్నాడు. ఇక పోయిన బీఆర్ఎస్ పార్టీ సర్కారు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది గాని గవర్నర్ తమిళసై మేడం ఒప్పుకోకపోయే వరకు ఎమ్మెల్సీ కాలేకపోయిండు. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా కారు పార్టీ ఛాన్స్ ఇచ్చే వరకు ఇవాళ పార్టీ లీడర్లు అందరితోనే కలిసి నామినేషన్ వేసిండు. మొత్తానికైతే తెలంగాణలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ నామినేషన్ ఇస్తే సిపిఐ తరపు నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ వేసిండు. కారు పార్టీకించి దాసోజు శ్రవణ్ ఒక్కడే నామినేషన్ వేసిండు కాబట్టి ఇక ఎన్నికలేం జరిగే పరిస్థితి లేదు. 5గురికి 5 ఏకగ్రీవంగా ఎన్నికైతారు. కానీ ఈ 5 అభ్యర్థుల్లా ఒక్క విజయశాంతి తప్పితే కడమ 4 అభ్యర్థులు నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు పోండ్రి. ఇక ఏపీలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 5కు కూటమికే దక్కుతున్నాయి. దీంట్లోకేంచి జనసేన తరపున నాగబాబు, బీజేపీ తరపున సోము వీర్రాజు నామినేషన్ వేసిర్రు. ఇక టీడీపీ నుంచి బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు 3 నామినేషన్ వేసిర్రు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఛాన్స్ వస్తుందని చాలా మంది లీడర్లు ఆశపడ్డారు గాని వాళ్ళ ఆశలు అడి ఆశలే అయినాయి. ఇక మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసానికి పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు ఈ పారి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారని అందరు అనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనకు ఛాన్స్ ఇయ్యలేదు. నాకు పదవి ఇయ్యకుండా నేనేం బాధపడతలేను. 23 ఏళ్ల సంధి చంద్రబాబుకు నమ్మకంగా ఉన్నా. ఇప్పుడు సుతం అట్లనే ఉంటానని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే రాజకీయాలు భలే గమ్మత్తుగుంటాయుల్లా. లాస్ట్ వరకు ఏం జరుగుతుందో కూడా ఏం తెలియదు. అప్పటిదాకా లిస్టులో ఉన్నోళ్ళ పేర్లు మాయమైతాయి. అసలుకి ఎవ్వళ్ళు అనుకోని పేర్లు తెర మీదకి వస్తాయి. అట్లుంటాయి మరి రాజకీయాలు. తూర్పు జయప్రకాష్ రెడ్డి అనే పేరు చెప్తే చాలా మందికి తెలియదు. కానీ అదే జగ్గారెడ్డి అంటే మాత్రం ఎవ్వరైనా టక్కున గుర్తుపడతారు. గట్లుంటుంది మరి జగ్గన్న పలుకుబడి. హాట్ కామెంట్లతోని రాజకీయాల కాక ఉట్టించే జగ్గన్న మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచుంటే ఖచ్చితంగా మంత్రి అయ్యేటోడే. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోవుట్లా రాజకీయంగా ఏ పదవి లేకుండానే ఉన్నాడు. గందుకే ఇప్పుడు కొత్త పని ముంగటేసుకున్నాడు. మరి అది ఏందో తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయిన జగ్గారెడ్డి సారు ఎప్పుడైనా రాజకీయాలు మాత్రమే మాట్లాడతాడు. ఇక రియల్ ఎస్టేట్ సుతం చేస్తాడు. కానీ ఇప్పుడు కొత్తగా సినిమా రంగంలోకి సుతం అడుగు పెడుతున్నాడు. అంటే ఏ నిర్మాతగానో లేకుంటే పెట్టుబడి పెట్టే ఫైనాన్సియర్ గానో అనుకునేరు నటునిగా తెరంగెట్రం చెయ్యబోతున్నాడు. ఏంది షాక్ అవుతున్నారా? నిజంగానే జగ్గారెడ్డి సారు నటుడు కాబోతున్నాడు. కావాలంటే ఓ పరిగి స్టిల్స్ చూడుర్రి.
చూస్తుంటే ఏ పాటో రౌడీ గూండెగాని క్యారెక్టర్ లెక్కనే కొడుతున్నది కదా. కాకుంటే అదేం లేదట. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరు మీద తీస్తున్న ఈ జగ్గారెడ్డి సినిమా ప్రేమ కథ సినిమానట. దీంట్లో జగ్గారెడ్డి సారు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడట. మాఫియాను ఎదిరించి ఆడవిల లగ్గం చేసే క్యారెక్టర్లా మన జగ్గన్న కండ్లబడతాడట. ఈ సినిమా డైరెక్టర్ వద్ది రామానుజం చెప్పిన కథ మస్తు నచ్చిందట. ఈ కథల నా నిజ జీవిత పాత్రే ఉండుతోని ఆ పాత్రల నటిస్తానని జగ్గారెడ్డి సారు మాటిచ్చిండట. కాకుంటే సీఎం రేవంత్ అన్న పార్టీ పెద్దల అనుమతి తీసుకొని నటిస్తానని చెప్పుకొచ్చిండు. అట్లా అని ఇదేదో తెలుగులో మాత్రమే విడుదలయ్యే చిన్న సినిమాని అనుకునేరు. కాదు తెలుగు హిందీ భాషల సుతం తీసి దేశమంతట విడుదల చేస్తారట. పొద్దటిలి లేచింది మొదలు రాత్రి దాకా నిత్యం రాజకీయాల్లో మునిగిదేలే జగ్గారెడ్డి సారు ఉన్నట్టుండి ఇప్పుడు సినిమాలకెందుకు అత్తున్నాడు? రాజకీయాలు నచ్చుతలేవా లేకుంటే సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ చాలు చేద్దాం అనుకుంటున్నాడా అని చాలా మంది ఇప్పుడు దీని గురించే ఆరాధిస్తున్నారట. రాజకీయాల్లో మాస్ లీడర్ గా పేరు పోయిన జగ్గన్న సినిమా రంగంలో ఎసుంటి పేరు తెచ్చుకుంటాడో చూడాలే మరి. మన జట్టు ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని దేశంలో ఉన్న చాలా మంది క్రికెట్ అభిమానులు మస్తు పూజలు హోమాలు చేసిన ముచ్చట మొన్నటి దాకా చూసినాం కదా. ఇక అందరు అనుకున్నట్టే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలా ఆ కప్పు కూడా గెలుచుకునే వరకు అభిమానుల సంబురానికి హద్దే లేకుండా పోయింది. దేశమంతటా పటాకులు కాల్చి జాతీయ జెండాతోని ఊరేగింపులు కూడా చేసిండ్రు. మరి ఆ సంబురాలు ఎట్లా జరిగినాయో ఏందో చూద్దాం నడువరిగా. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టంగానే అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఒక్కొక్కరు ఎగిరి ధూంకిండ్రు. మన హైదరాబాదే కాదు ఇండియా మొత్తం క్రికెట్ అభిమానులంతా రోడ్ల మీదకొచ్చి సంబురాలు చేసుకున్నారు. ఇట్లా అభిమానులంతా ఒకటే పరి రోడ్ల మీదకి వచ్చే వరకు పట్నంలో ట్రాఫిక్ జామ్ అయింది. మంచిగా చెప్తే ఇనేతట్టు లేరని చెప్పి పోలీసులు ఏకంగా లాఠీ చార్జ్ చేసిండ్రు అభిమానుల మీద. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో సుతం రోడ్ల మీదకి వచ్చి అభిమానులను ఉరికిచ్చి మరీ గెదిమిండ్రు పోలీసులు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ సంబురాలను చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునుడు షేమ్ఫుల్ అని కామెంట్ చేసిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. నిరీగింత అధ్వానం ఉంటదా అనుల్లా? దేశం గర్వించతట్టు ఆటగాళ్లు మనకు కప్పు తీసుకొస్తే కనీసం సంబురాలు కూడా చేసుకోద్దా? మన దేశం గెలిస్తే వేరే దేశానికి పోయి సంబురాలు చేసుకోవాలనా అని గరానికత్తున్నారు అభిమానులు. మేమేమన్నా విధ్వంసం చేస్తున్నామా? సంబురాలు చేసుకునుడు కూడా తప్పేనా? పోలీసులు మరీ అతి చేసిండ్రని అంటున్నారు క్రికెట్ అభిమానులు. మొత్తానికైతే న్యూజిలాండ్ తోని జరిగిన ఫైనల్ మ్యాచ్ లా స్పిన్నర్లు తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేసుడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ చేసే వరకు కివీస్ జట్టును 4 వికెట్ల తేడాతోని ఓడించి రికార్డు స్థాయిలో మూడో పరి ఛాంపియన్స్ ట్రోఫీని మన జట్టు గెలుచుకున్నది. 2002, 2013 తర్వాత మళ్ళా ఈ ఏడు ఛాంపియన్స్ ట్రోఫీ మన దేశం ఖాతాలా జమ అయిందన్నట్టు. ఇక విజేతైన భారత జట్టుకు 19.5 కోట్లు, రన్నరప్ అయిన న్యూజిలాండ్ జట్టుకు 9.5 కోట్లు ప్రైజ్ మనీ దక్కింది. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీళ్లను అందియనీకి పోయిన సర్కార్ మిషన్ భగీరథ పేరు మీద ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే కార్యాన్ని చురు చేసింది. ఇక ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే ఎన్నికల్లో మళ్ళా ఓటు కూడా అడగనని మాజీ సీఎం కేసీఆర్ సారు శబదం చేసి మరి మిషన్ భగీరథ పథకాన్ని షాల్ చేసిండు. కానీ ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు గిడ ఎట్లస్తున్నాయో చూడుండ్రి మీరు. ఇదేంది ఇవి మిషన్ భగీరథ నీళ్లేనా? గిట్ల ఎర్రగున్నాయేంది అని పరేషాన్ అవుతున్నారా? అవు ఇవి బరాబర్ మిషన్ భగీరథ నీళ్లే. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అరుగుల్ ఊళ్ళే మిషన్ భగీరథ నీళ్లు ఇట్లనే వస్తున్నాయట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. మరి ఇట్లెందుకు వస్తున్నాయి, దాంతోని ఏమైతున్నదో గీ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఇనుండ్రి. అరుగులు గ్రామంలో మిషన్ భగీరథ వాటరు గత 10-15 రోజుల నుంచి ఎర్రగా పచ్చగా వస్తున్నాయి. అసలు ఇట్లా ఎందుకు వస్తున్నాయి? కనీసం మంచినీళ్ళు అయినా ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి అధికారులను ప్రశ్నిస్తే వాళ్లకు వాటర్ క్లీన్ చేసేటటువంటి ఏదో కెమికల్ సప్లై లేదని చెప్పి చెప్తున్నారు. మీరు అవి సప్లై లేకపోవటం ఏమో కానీ ఈ నీళ్ల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
స్నానాలు చేస్తే దుమదుమలేస్తున్నది, పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ నీళ్లను సరిగ్గా శుద్ధి చేసి సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని, అధికారుల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇన్నరా నీళ్ళు ఇట్లెందుకు ఇస్తున్నారని అడిగితే నీళ్లను శుద్ధి చేసే కెమికల్ లేదని ఇట్లనే సప్లై చేస్తున్నారట. ఇగి నీళ్లతోని తానాలు చేసినా మోకాలు కడుక్కున్నా దురదలేసి తక్లీఫైతున్నదట. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని మాకు మంచి నీళ్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాగేతందుకు కాదు, కనీసం తానం చేసేతందుకు సుతం వాడలేని నీళ్లను సరఫరా చేసినా ఏం పాయిదా చెప్పుండ్రి. ఎండాకాలం సుతం షాల్గాక ముందే నీళ్ల గిట్ల గోసైతే ఎండాకాలంలో పరిస్థితి ఎట్లుంటదని అక్కడి పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ అన్న ఇసుంటి నీళ్లు జయంగా జనాలకేమన్నా రోగాలత్తే లేని పరేషాన్ కథ ఉంటది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చతట్టు చూడుండ్రి అని అంటున్నారు అక్కడి పబ్లిక్. మీరు చెప్పిన పథకాలేవి సమయానికి ఇత్తలేరు, కనీసానికి నీళ్లన్నా ఇయ్యకుంటే జనాలు ఎట్ల బతుకుడు ఏం కథ అని మిడుకుతున్నారు. ఇసుంటి నీళ్లను మీరైతే వాడుకుంటారా? ఏం మీకైతే ఓ న్యాయం, మాకైతే ఇంకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి ఈ ముచ్చట తెలిసన్నా మంచినీళ్లు సరఫరా చేస్తారో లేదో. నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకొచ్చినామని పువ్వు పార్టీ లీడర్లు మస్తు సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ బోర్డుతోని నిజామాబాద్ పసుపు రైతులకు మస్తు ఫాయిదా అవుతుందని చెప్పుకొచ్చిండ్రు. పసుపు బోర్డు ఏర్పాటు అయింది కానీ పసుపు రైతుల తిప్పలు మాత్రం తీరనే లేదు. ఇగో ఇవాళ పసుపు రైతులంతా ఏం చేసిండ్రో మీరే చూడు. పసుపు రైతుల గోస వర్ణనాతీతం ఉన్నదుల్లా. ఓ దిక్కు పువ్వు పార్టీ లీడర్లేమో మేం పసుపు బోర్డు ఏర్పాటు చేసినాం, దానికి అధ్యక్షునిగా ఇక్కడి బిడ్డే అయిన పల్లె గంగారెడ్డిని పెట్టినాం కాబట్టి పసుపు రైతులకేం డోకాలేదని చెప్తున్నారు. కానీ మోక మీద మాత్రం కథ అల్లగున్నది. ఈ ఏడు పసుపు ధర 10,000 నుంచి 12,000కు మించుతలేదు. కొంతమంది రైతులకు మాత్రమే 12,000, 13,000 ధర వస్తున్నది గాని చాలా మంది రైతులకు మాత్రం 10,000 లోపట్నే ధర పడుతున్నది. గందుకే ఇయ్యాల నిజామాబాద్ బస్టాండ్ దగ్గర పసుపు రైతులంతా ఇట్లా నిరసన చేసిండ్రు. పసుపు ధర తగ్గిచ్చిరు కాబట్టి కలెక్టర్ ఎంబట్నే రావాలే, పసుపు కొనేటట్టు చెయ్యాలని రైతులు డిమాండ్ చేసిండ్రు. రైతులంతా పసుపు అమ్ముకున్నాక ధర పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతున్నది. మేం అమ్మినాక ధర పెరుగుట్లా మతలబేందో ఏం సమజైతలేదని రైతులు బాధపడుతున్నారు. బయట అన్నింటికి రేటు పెరుగుతున్నది గాని మా రైతులకు మాత్రం పండించే పంటల ధరలు పెరుగుతలేవని గరాని కత్తున్నారు అక్కడి రైతులు. క్వింటాలు పసుపు 15,000 రూపాయలుంటేనే రైతులకు ఫాయిదా అయితది అని అంటున్నారు. మరిగా పసుపు బోర్డు తెచ్చినామని గప్పాలు కొట్టే లీడర్లు జర అట్లనే పసుపు రైతులు అడుగుతున్నట్టు మద్దతు ధర సుతం దక్కేటట్టు చెయ్యుండ్రి. అంతేగాని ఏదో మేం బోర్డు తెచ్చినాం మా పని అయిపోయింది అనుకుంటే కుదరదని అంటున్నారు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు. చూడాలి మరి పసుపు ధర ముచ్చట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న ఏం మాట్లాడతాడో. ఎన్నికలంటే గిట్ల జరగాలే. ఎన్నికలు జరుపుట్ల ఈ ఊరు మాత్రం రికార్డుల నిలిచిపోయేటట్టు ఏషన్రు పోన్రి అక్కడి జనాలు. ఏంది పిల్ల, ఏందో ఊరెన్నికల గురించి చెప్తున్నావు. అసలుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సర్పంచ్, ఎంపీటీసీల ఎన్నికలు జరుగుతూనే లేవు. ఎన్నికలు రాకముందే ఎన్నికల గురించి చెప్తున్నావేంది అనబోతున్నారా? రాగుండ్రి, నేను చెప్పిన ఎన్నికల ముచ్చట సర్పంచ్ ఎన్నికల కంటే వేరే లెవెల్ జరిగింది. మరి అది ఏందో మీరు కూడా చూడాలని ఈ వార్తను మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చిన. చలో చూడు. చూసిర్రా అభ్యర్థులకు పడ్డ ఓట్లను అందరి ముంగట్నే ఎట్లా లెక్క పెడుతున్నారో. మరిది ఏ ఎన్నికంటే గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుని ఎన్నిక. మామూలుగానైతే ఊరోళ్ళంతా కూడి వాళ్ళ దాంట్లకెంచి ఎవరినో ఒకల్ని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా బోత్ల మాత్రం బోత్ గ్రామీణాభివృద్ధి కమిటీ అధ్యక్షుణ్ణి ఎన్నికలు పెట్టి మరీ ఎన్నుకున్నారు. అట్లాని ఏదో నామకే వాస్తే అన్నట్టే ఏం ఎన్నికలు పెట్టలేదు. అభ్యర్థుల పేర్లు వాళ్ళ ఫోటోలను ముద్రేసి మరీ ఎన్నికలు పెడితే ఊరోళ్ళంతా ఈ ఎన్నికల పాల్గొన్నారు. మొత్తానికైతే వీడీసీ అధ్యక్షునిగా అల్లకొండ పోతన్న అనే పెద్ద మనిషి ఎన్నికైందట.
ఊరోళ్ళందరి ప్రేమ అభిమానాలతోని ఎన్నికైండు కాబట్టి మరి ఆ ఊరి అభివృద్ధి కోసానికి పోతన్న ఏ పార్టీ పనిచేస్తాడో తెలియదు గాని మొత్తానికైతే గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుని కోసానికి సుతం ఎన్నికలు జరిపి ఈ ఊరోళ్ళు మాత్రం రికార్డులకు ఎక్కిండ్రు పోన్రి. కానీ కొన్ని ఊళ్ళల్లో మాత్రం ఈ వీడీసీలు ఇష్టారాజ్యంగా చేస్తున్నాయి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలతోని కొంతమంది ఇబ్బందులు పడ్డ ముచ్చట్లను మన రచ్చబండ ముచ్చట్లలో కూడా చూయించినాం కాబట్టి అట్లా కాకుండా ఊరును పేరుకు తీసుకొచ్చేటట్టు ఈ వీడీసీలు పనిచేయాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. మామూలుగా బండ్లు కార్లు అప్పుడప్పుడు బ్రేక్ డౌన్ అయినట్టే విమానాలు సుతం ఏదో ఒక తక్లీఫ్తోని ఎమర్జెన్సీ అందుబాటులో దగ్గర దిగిపోతాయి. మళ్ళీ రిపేర్ చేసుకోనో లేకుంటే దాంట్లో ఇంధనం నింపుకోనో పోవాల్సిన కాడికి పోతుంటాయి. గిసుంటి వార్తలు మనం ఎప్పటికీ ఇంటనే ఉంటాం. కానీ గీడో విమానం మాత్రం ఆ కారణాలతో కాకుండా ఆగమేఘాల మీద ల్యాండ్ అయింది. మరి ఎట్లా ఎందుకైంది ఏం కథ చూద్దాం. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నదంటే దాంట్లో ఉన్నోళ్ళకే కాదు బయటున్నోళ్ళకి సుతం భయమే ఉంటది. ఇక సేఫ్ ల్యాండింగ్ అయిందంటే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎందుకంటే విమానాలకు గాల్లే ఉండంగానే ఏదైనా తక్లీఫ్ అయితే ఏదో ఒక విమానంలో డిపోలు ఆగితే తప్ప దాన్ని సెట్ చేసుడు వీలు పడది. కానీ ఈ విమానం మాత్రం దానికి ఏం కాకున్నా కూడా నడిమిట్లనే వెనకకు రావాల్సి వచ్చింది. మరి అసలు ముచ్చట ఏందంటే అమెరికా నుంచి మన దేశానికి ప్రయాణికులతోని ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. కాకుంటే దాంట్లో 12 పాయిఖానాలుంటే 11 పనిచేత్తలేవట. ఈ విమానంలో 300 మందికి మీదనే ప్రయాణికులు ఉన్నారట. గింత మందికి ఒకటే టాయిలెట్ ఎక్కడ చాలుతది? మరుగుదొడ్లు పనిచేత్తలేవని సిబ్బందికి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదట. అరే గిదేం పద్ధతి? పాయిఖానాలు లేకుండా ఎట్లా ప్రయాణం చేస్తాం? అదేమన్నా గింతంత దూరం ఉన్నదా? ఏం తమాషాలు చేస్తున్నారా? తీసుకునే పైసలు తీసుకొని పాయిఖానాలు సుతం చక్కగా లేకుంటే ఎట్లా అని దాంట్లున్న ప్రయాణికులంతా లొల్లికి దిగే వరకు చేసేదేం లేక ఈ విమానం తిరుగుబాట పట్టింది. దగ్గర 5 గంటల సేపు ఈ విమానం గాల్లనే చక్కర్లు కొట్టిందట. అయినా కూడా ప్రయాణికులు శేషం అంటే శేషం అనే వరకు మళ్ళా అచ్చినతోవే పట్టింది ఈ విమానం. ఇక దాంట్లో ఉన్నో లెవెలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు విమానం లెక్కనే చక్కర్లు కొడుతున్నది ఈ వీడియో. మొత్తానికైతే పాయిఖానాలు గింత పని చేసినాయి అన్నట్టు అనుకుంటా ఈ వీడియో చూసినోళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఇగో ఇవుల్లా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరే ఉండమల్లా నమస్తే.